హాయ్! అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలామంది ఎక్కువగా కష్టంగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ ఆర్ అర్థమెటిక్ ఎలా ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఈజీ వేలో ప్రిపేర్ అవ్వాలో ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. స్టేట్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ మ్యాథ్స్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్‌ని ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. జీరో నాలెడ్జ్‌తో ఈరోజు మొదలుపెట్టినా కూడా మీరు అతి తక్కువ టైంలోనే సిలబస్ మొత్తం కవర్ చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియోలో చెప్పిన ప్రతి పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్‌లో మరియు ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తాను. మీకు యూజ్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటి? ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయం వదిలేయండి. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్రెడీ జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఇంక భయపడ్డం ఎందుకు? కొంత నేర్చుకొని మర్చిపోతే అయ్యో! వస్తుందో రాదో అని భయపడాలి. జీరో నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అసలు మ్యాథ్స్ అంటే భయం వదిలేయండి. సెకండ్, మీరు ఏ టాపిక్ అయినా చదువుకునేటప్పుడు మ్యాథ్స్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక టాపిక్ మీరు నేర్చుకోబోయే ముందు ఆ టాపిక్ తీసుకొని గూగుల్‌లో గానీ, చాట్‌జీపీటీలో గానీ, జెమినీ ఏఐలో గానీ ఫస్ట్ ఆ టాపిక్ యొక్క యూజెస్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటో సెర్చ్ చేయండి. మీకు సపోజ్ మీరు జియోమెట్రీలో సర్కిల్స్ అనే చాప్టరు నేర్చుకోబోతున్నారు. డైరెక్ట్‌గా సర్కిల్ యొక్క ఏరియా πr², చుట్టుకొలత 2πr అని డైరెక్ట్‌గా ఫార్ములా నేర్చుకునే కన్నా ముందు సపోజ్ చాట్‌జీపీటీలోకెళ్ళి సర్కిల్ యొక్క యూజెస్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి. ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఆల్ వెహికల్స్ యొక్క వీల్స్ సర్కిల్ షేప్‌లో ఉంటాయి. ఎందుకు? రోల్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. గడియారాలు లేదా వాల్ క్లాక్స్ రౌండ్ షేప్‌లో ఎందుకుంటాయి? ఎందుకంటే గడియారం యొక్క ముల్లులు ఈక్వల్ డిస్టెన్స్‌లో కదలటానికి ఈజీగా ఉంటుంది. అండ్ తిరిగి అదే స్థానానికి రావటానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక చాప్టర్‌ని చదివే ముందు ఫస్ట్ అసలు ఆ చాప్టర్ యొక్క అవసరం ఏముంది? మనకు రియల్ లైఫ్‌లో ఏ విధంగా ఉపయోగపడతాయని సెర్చ్ చేస్తే మనకి ఈజీగా మనకు తెలుస్తుంది. దీనివల్ల ఏమవుద్దంటే డైరెక్ట్‌గా ఫార్ములా బేస్డ్ కాకుండా మీకు ఫస్టు అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే భావన వస్తుందన్నమాట. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ భయం కూడా కాస్త తగ్గిపోతుందన్నమాట. విచిత్రం ఏంటంటే ఈ మధ్య ఎగ్జామ్స్‌లో అలా ఫార్ములా బేస్డ్ కాకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీద, రియల్ లైఫ్ సైన్సెస్ మీద కూడా క్వెషన్స్ ఎక్కువగా అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్ అంటే భయం వదిలేయాలి. 2 మన లైఫ్‌లో ఆ సబ్జెక్ట్‌ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడంటే, వీడు మంచి కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకున్నాడా? లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మొత్తం చదివేశాడా? లేక యూట్యూబ్‌లో ఆ చాప్టర్‌కి సంబంధించి టఫ్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేశాడా అని ఏమి ఆలోచించడు. అసలు ఒక క్యాండిడేట్‌కి ఎలిమెంటరీ లెవెల్ నాలెడ్జ్ ఉందా? ప్రాక్టికల్‌గా నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్‌లో వాడు అప్లై చేయగలుగుతున్నాడా లేదా? ఈ మధ్య వచ్చే క్వెషన్స్ అన్నీ ఈ లెవెల్‌లోనే అడుగుతున్నాడు. సో మీరు కంగారు పడకుండా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా చేసుకుంటే ఏ ఎగ్జామ్‌లోనైనా ఈజీగా మీరు సబ్జెక్ట్స్ అన్నీ క్రాక్ చేయొచ్చు. జస్ట్ 2 స్టెప్స్ చెప్తాను. ఇవి 2 కంప్లీట్ చేయండి. మ్యాథ్స్‌లో 80% గ్రిప్ మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏందంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్. ఎందుకు ఈ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్‌లో ఖచ్చితంగా మీరు ఫాస్ట్‌గా ఉండాలి, అక్యురేట్‌గా ఉండాలి. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో టైం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. యూట్యూబ్‌లో ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు ఫౌండేషన్ ఫర్ ఐఐటీ. నేను చూపిస్తాను స్క్రీన్ మీద ఆ ఛానల్. చిన్న పిల్లలకి క్లాసులు చెప్తుంటారు ఆ సారు. ఆ ఛానల్‌లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. వేదిక్ మ్యాథ్స్ ఫాస్టర్ దాన్ క్యాలిక్యులేటర్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. 107 వీడియోలు ఉంటాయి. 107 వీడియోలా అని కంగారు పడొద్దు. ఒక్కోటి జస్ట్ 3 to 4 మినిట్స్ మాత్రమే ఉంటుంది.
మనం ఒక డేలోనే షార్ట్స్ ఎట్టలేదన్నా 2-3 గంటలు షార్ట్స్ చూస్తూ గడిపేస్తుంటాము. సో అలాంటి టైము తగ్గించుకొని ఇలాంటి వాటి మీద కాన్సంట్రేట్ చేస్తే సిలబస్ చాలా వరకు కవర్ అయిపోతుంది. ఈ 3-4 మినిట్స్ వీడియోస్ ఉంటాయి, 107 వీడియోలు మొత్తం కలిపి కూడా జస్ట్ 3-4 డేస్లో మాత్రమే కంప్లీట్ చేసేసుకోవచ్చు మనం. అంత ఈజీగా వెరీ అండర్స్టాండబుల్గా చెప్తారనమాట ఆ సారు. సో అది నేర్చుకుంటే మీరు క్యాలిక్యులేషన్స్లో మాస్టర్స్ అయినట్టే అనమాట. 1+1 ఎంత అనే దగ్గర నుంచి చాలా టఫ్ క్యాలిక్యులేషన్స్ వరకు ఆల్మోస్ట్ ఆ పీడిఎఫ్ ఆ ప్లేలిస్ట్ కానీ మీరు కంప్లీట్గా రివిజన్ చేసినట్లయితే అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, టఫ్ లెవెల్ మల్టిప్లికేషన్స్, టఫ్ లెవెల్ డివిజన్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఏ క్వశ్చన్ అయినా సరే క్యాలిక్యులేషన్స్కి సంబంధించి జస్ట్ 2-3 సెకండ్స్లో మీరు చెప్పేటట్టుగా ఆ సార్ క్లాసులు చాలా బాగా డిజైన్ చేశారు. సో 4 డేస్లో కంప్లీట్గా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ మీరు నేర్చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ 2 ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ మనకు రావాలంటే ద బెస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే టెక్స్ట్ బుక్స్. మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, 6th to 10th ఎనఫ్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. నేను మీకు వీడియో ఎండింగ్లో కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. జస్ట్ 6th క్లాస్లో ఉన్న క్వశ్చన్స్ CGLలో కూడా అడిగి ఉన్నారనమాట. అలాంటి క్వశ్చన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో మనకి డిజైన్ చేశారనమాట. నాకు ఇంకా మరీ 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలంటే 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. ప్రస్తుతానికి ఈ వీడియో కింద 6th నుంచి 10th వరకు బైలింగ్వల్ 2 లాంగ్వేజెస్లో ఉంటాయి, తెలుగు ప్లస్ ఇంగ్లీషు. ఒక పేజ్లో తెలుగు, ఒక పేజ్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఈ మొత్తం పీడిఎఫ్లో 6th, 7th, 8th, 9th, 10th నేను సెమ్ 1, సెమ్ 2 అంటే మొత్తం 10 టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు అది యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కాస్త టైం టేకింగ్ అయినా కూడా ఒక్కొక్క బుక్ తీసుకొని ఈజీగా ఒక్కొక్క బుక్ 1 వీక్లో అయిపోతుంది. మొత్తం సిలబస్ కూడా మీకు జస్ట్ 2 months, 2.5 months అయిపోతుంది. రివిజన్ కూడా మీరు 1, 3, 7, 21 ఈ డేస్లో కానీ చేస్తే ఇది గోల్డెన్ రూల్ అనమాట. రివిజన్కి ప్రాపర్ రివిజన్ కానీ అయితే మీరు ఇంకా అసలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ సిలబస్ని. సో స్టెప్ 1, స్టెప్ 2 రెండు కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేయాలి? మీకు అసలు స్టెప్ 1, స్టెప్ 2 రెండు కంప్లీట్ అయ్యాయంటేనే 80% ఆఫ్ ద సిలబస్ మీరు కంప్లీట్ చేసేసినట్టే విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. కాస్త కష్టమైనా కూడా మీరు ఈ స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ముఖ్యంగా కోచింగ్ సెంటర్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేకపోతే ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఈ కోర్సెస్ని పర్చేస్ చేయలేని వాళ్ళు ఇది చేస్తే మాత్రం మీకు 100% చెప్తున్నాను, ఆ సబ్జెక్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది మీకు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకేం ఉండదు. ఆల్మోస్ట్ మీకు నేను చెప్పిన ప్రాసెస్ కానీ చేసినట్లయితే మ్యాథ్స్లో 80% పట్టు వచ్చేస్తుంది. ఇంకా ప్రీవియస్ పేపర్ల మీద యుద్ధం చేయడమే. మీరు ఏ అయితే ఎగ్జామ్కి అప్లై చేశారో ఆ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ పేపర్లు తీసుకోండి. ఫస్ట్ మీరు ఎటువంటి రివిజన్ లేకుండా డైరెక్ట్గా ప్రీవియస్ పేపర్ అటెంప్ట్ చేయండి. ఎన్ని మార్కులు వచ్చాయో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ RS అగర్వాల్ కానీ, గగన్ ప్రతాప్ సార్ CGLకి క్లాసెస్ చెప్తారు ఆ సార్ బుక్స్ కానీ, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో ఒక మంచి ప్లేలిస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ లైక్ RRB గ్రూప్ D కానీ, NTPC కానీ ఒక ప్లేలిస్ట్ తీసుకొని దాంట్లో ఈ మ్యాథ్స్కి సంబంధించి నీట్గా అన్ని సాల్వ్ చేసుకుంటా వాళ్ళు చెప్పే క్లాసెస్ వినండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది సో ఈ 20% గ్యాప్ అనేది చిన్న చిన్న ట్రిక్స్, లెంతీ ఆన్సర్ ప్రాసెస్ కాకుండా షార్ట్ ట్రిక్స్తో ఎలా మీరు ఆన్సర్ చేయాలో, ఎందుకంటే లెంతీ ప్రాసెస్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఉంటుంది. షార్ట్ అండ్ క్విక్గా ఎలా ఆన్సర్ చేయాలి అవి వాళ్ళు నేర్పిస్తారు. జస్ట్ ఆ 20% గ్యాప్ మాత్రమే ఫిల్ చేస్తారు అనమాట వాళ్ళు, అంతకు మించి ఏముండదు. సో ఈ 20% గ్యాప్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రీవియస్ పేపర్లు తీసుకోండి, వాటిని మళ్ళీ
సాల్వ్ చేయండి. ఏ ఎగ్జామ్కైనా సరే ప్రీవియస్ పేపర్లు ప్లస్ ఈ ఫౌండేషన్ ఈ రెండు సరిపోతాయి అన్నమాట. మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ మన స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా కదా అన్ని టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉండవు. 70-80% క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్గా ఉంటాయి. జస్ట్ 20% మాత్రమే టఫ్ లెవెల్గా ఉంటాయి. అంటే మీరు 80% ఈజీగా స్కోర్ చేయగలరు ఏ ఎగ్జామ్ అయినా కూడా. సో అది గుర్తుపెట్టుకొని, అండ్ గోల్డెన్ రివిజన్ రూల్ తెలుసుగా, 1, 3, 7 అండ్ 21. ఫస్ట్ రోజు చదివింది మూడో రోజు రివిజన్ చేయాలి, మూడో రోజు చదివింది ఏడో రోజు రివిజన్ చేయాలి, ఏడో రోజు 21వ రోజు. ఇలా జస్ట్ పైన రివిజన్ చేసుకున్నట్లయితే అవి మీకు చాలా ఎక్కువ కాలం మీకు గుర్తుండడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పీడిఎఫ్ లింక్స్ తప్పకుండా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో పిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.